హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఛానల్లో మేము మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాం. కాయల్ని కడిగి అవి ముచ్చలు కోసి తర్వాత ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేపించుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో రూమ్లో కింద వేసి ముక్కలు ఆరబెట్టుకోవాలి. ఒక 2 గంటలు ఆరబెట్టుకున్న తర్వాత ఈ గ్యాప్లో మనం వెల్లిగడ్డలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అవి చూపించలేకపోయా. ఈ ముక్కలన్నిటినీ మనం మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవాలి. క్లాత్తో శుభ్రం చేసుకొని నేను ఇప్పుడు చూపించే గిన్నెతోటి 4 గిన్నెల ముక్కలు కొలిసి బేషన్లో పోసుకోవాలి. ముక్కలు పోసుకున్న తర్వాత ఆ ముక్కలలో ఆయిల్ వేయాలి. ఆ ముక్కల్లో ఆయిల్ పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఏదైతే కొలిసామో ఆ గిన్నెతో ఒక గిన్నెడు కారం, అదే గిన్నెలో సగం ఉప్పు, అది గల్లుప్పు, మిక్సీ పట్టుకున్న ఉప్పు, సగం ఉప్పు కలుపుకోవాలి. ఆ కలుపుకున్న కారం, ఆవాల పిండి, మెంతి పిండి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు ఒక 100 గ్రాములు పట్టినాయి, వెల్లుల్లిపాయలు అయితే ఒక 1/2 కేజీ పట్టినాయి. అందులో సగం హాఫ్ కొన్ని పాయలు తీసాను, కొన్ని పేస్ట్ పట్టాను. అదంతా ఆ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే చేయినే యూజ్ చేస్తున్నాను. అంతా కలిసేదాకా కలుపుకున్నాక ఆ ముక్కలలో ఈ కారం వేసుకొని, ఈ మసాలా అంతా వేసుకొని అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని జాడీలో కానీ మీ ఇంట్లో ఏదున్నా ప్లాస్టిక్ సీసాలో కానీ ఆయిల్ ఫస్ట్ అడుగున ఆయిల్ వేసుకొని, నేనైతే జాడీలో ఎత్తుకుంటున్నా, జాడీలో ఎత్తి పెట్టుకోవాలి. అదేవిధంగా అలా పెట్టుకొని అదంతా ప్యాక్ చేసుకొని ముక్కలన్నీ జాడీలో వేసుకొని మళ్ళీ పైన ఆయిల్ వేసుకొని లైట్గా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్.